హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడే సెక్షన్. ఈరోజు మనం కొత్త కాన్సెప్ట్ని నేర్చుకోబోతున్నాం. ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్స్ మీకు ఐడియానే ఉంటుంది. ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అంటే ఏంటి, అసలు ఆ నెంబర్ని ఎలా ప్రింట్ చేయాలి, అసలు ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్స్ అంటే ఏమేమి వస్తాయి అనేది ఈరోజు మనం ఈ సెక్షన్లో తెలుసుకుందాం. అసలు ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 153 తీసుకుందాం అనుకో. 153 హౌ మెనీ క్యారెక్టర్స్ ఆర్ దేర్, హౌ మెనీ ఆ నెంబర్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయి? 3 క్యారెక్టర్స్ ఉంటాయి. లెన్ ఆఫ్ క్యారెక్టర్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తే దాంట్లో ఎన్ని ఉంటాయంటే 3 క్యారెక్టర్స్ ఉంటాయి. ఏంటి, 1 ఉంటుంది, 5 ఉంటుంది, 3 ఉంటుంది. టోటల్గా ఎన్ని 3 ఉంటాయి. ఒక్కొక్క క్యారెక్టర్ పవర్ 3 వేసి టోటల్ సమ్ చేస్తే మనకి ఆ నెంబర్ అనేది ఈక్వల్ అవ్వాలన్నమాట. దాన్ని ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్స్ అంటారు. ఇప్పుడు ఆ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్స్ని మనం ఎలా ప్రింట్ చేయాలనేది చూద్దాం. ఆ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్స్ని ప్రింట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రేంజ్ అనేది మనం తీసుకోవాలి. ఆ రేంజ్ని నేను ఫైండ్ అవుట్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఎం ఈజ్ ఈక్వల్ టు 150 అనుకుంటా. ఒక రేంజ్ తీసుకుంటున్నాం, 150 నుంచి స్టార్ట్ చేస్తాం. అలాగే ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంతవరకు ప్రింట్ చేద్దాం అనేది మన ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ 200 వరకు ప్రింట్ చేద్దాం అనుకుందాం. 200 వరకు ప్రింట్ చేద్దాం అనుకుందాం. మనం ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నాం? ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్స్. ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్స్ని ప్రింట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంటీ లిస్ట్ని క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్. దానికి ఒక వేరియబుల్ నేమ్ ఆర్మ్స్ట్రాంగ్ అని పెట్టుకుందాం. ఆర్మ్స్ట్రాంగ్ అనే ఒక వేరియబుల్ నేమ్ పెట్టుకున్నాం అనమాట. ఆర్మ్స్ట్రాంగ్ ఈజ్ ఈక్వల్ టు ఒక ఎంటీ లిస్ట్ క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దాం? ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్స్ ఒక రేంజ్ కావాలి కదా మనకి, ఎంత నుంచి 150 నుంచి 200 ఈ లోపు ఉన్న రేంజ్లో మనం ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్స్ ప్రింట్ చేయాలి. సో దీనికి ఏం చేయాలి? ప్రతి నెంబర్ని లూపు క్రియేట్ చేసే కన్నా డైరెక్ట్ లూప్స్ వాడేసుకోవచ్చు కదా. మనకు తెలుసు లూప్స్ ఎన్ని ఉంటాయి, 2 టైప్స్ ఆఫ్ లూప్స్ ఉన్నాయి, వైల్ లూప్, ఫర్ లూప్. వైల్ లూప్ అనేది వాడుకోవచ్చు, ఫర్ లూప్ అనేది వాడుకోవచ్చు. సో ఫర్ లూప్ వాడుకుంటే కొంచెం మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి మెథడ్ మనం ఫర్ లూప్ వాడుకుందాం. సో ఫర్ దానికి వేరియబుల్ నేమ్ ఐ అనేది తీసుకుందాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఏముంది, ఎం నుంచి ఎన్ వరకు అన్నాడు. సో ఎం కామా ఎన్. ఎన్ అంటే 200 కూడా మనకు కావాలి. ఇప్పుడు ఎన్ అనేది ఎంతవరకు కౌంట్ అవుతుంది? 199 వరకే అవుతుంది. 200 కూడా కావాలంటే +1 అనేది ఒకటి యాడ్ చేసుకో. అప్పుడు ఈ లూప్లో రేంజ్ ఎంతవరకు ఉంటుంది? 150 నుంచి 200 వరకు ఉంటుంది. ఓకే కదా, ఇప్పటివరకు ఓకే కదా ఫ్రెండ్స్? ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రతి నెంబర్లో లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకేం చేయాలి? అది నెంబర్ అనేది స్ట్రింగ్ అయి ఉండాలి కదా. మనం ఆల్రెడీ మనకు అవన్నీ దేంట్లో ఉన్నాయి? ఇంటీజర్లో ఉన్నాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే దానికి ఒక వేరియబుల్ నేమ్ పెట్టుకుందాం. ఒక పి అనే ఒక వేరియబుల్ నేమ్ పెట్టుకుని పి ఈజ్ ఈక్వల్ టు లెన్ ఆఫ్ ఐ అన్న. ఇప్పుడు చూడండి, ఐ అనేది ఏంటిదని మనకి ఇంటీజర్, అది స్ట్రింగ్లో ఉంటేనే మనకి లెన్ ఫైండ్ అవుతుంది. సో ఐని మనం స్ట్రింగ్లో కన్వర్ట్ చేసుకోవాలి కాబట్టి ఎస్టిఆర్ ఆఫ్ ఐ అనుకున్నాం. అర్థమైందా ఫ్రెండ్స్? ఎస్టిఆర్ ఆఫ్ ఐ అనుకున్నాం. అప్పుడు ఏమైంది? పి వాల్యూ అనేది ఐ వాల్యూలో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయో మనకి పిలో స్టోర్ అయి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ యొక్క ఫర్ లూప్ వాడుకుందాం. ఫర్ లూప్ అయినా వాడుకోవచ్చు, లేదంటే సరే ఇఫ్ కండిషన్ వాడుకుందాం. ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు మనకేం అవ్వాలంటే సమ్ అవ్వాలి. ఆ లోపల ఉన్న వేరియబుల్స్ అన్నీ యాడ్ అయితే మనకి ఆ వాల్యూ రావాలి. సో అందుకని ఇంట్ ఆఫ్, ఇప్పుడు ఏం చేద్దామంటే లోపల ఒక ఫర్ లూప్ రాసుకుందాం. ఫర్ జే ఇన్ ఎస్టిఆర్ ఆఫ్ ఐ అన్న. ఎస్టిఆర్ ఆఫ్ ఐ అంటే ఏంటిది? ఐ అనేది ఏంటి మనకి 150 వస్తుంది. 150లో ఈచ్ క్యారెక్టర్ కావాలి. ఈచ్ క్యారెక్టర్ కావాలంటే అది స్ట్రింగ్ అయితేనే కదా ఈచ్ క్యారెక్టర్ మనం కన్సిడర్ చేసుకుంటాం. అందుకని ఫర్ లూప్ రాసుకున్నాం. దీంట్లో ఇంట్ ఆఫ్ మనం ఏం వాల్యూ కావాలి? ఆ ఇంట్లో కన్వర్ట్ చేసుకోవాలి కాబట్టి ఒక్కొక్క వేరియబుల్ కాబట్టి పవర్ అంటే మనం ఏం చేసుకోవాలి? డబల్ స్టార్స్ చేసుకుంటే పవర్ వస్తుంది. పవర్ ఆఫ్ పి. అర్థమైందా ఫ్రెండ్స్? ఫర్ జే ఇన్ స్ట్రింగ్ ఆఫ్ ఐ అన్నాను. దీనిలో చూడండి, మనం స్టార్టింగ్లో ఇది మనం దేనికి అపెండ్ చేయాలనుకుంటున్నాము? ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్స్కి అపెండ్ చేయాలనుకుంటున్నాము. సో దానికి ముందు ఇది పెడదాం. ఏంటిది? దీన్ని ఒక లిస్ట్లోకి తెచ్చుకుందాం. అందుకని లిస్ట్లో చేసుకుందాం. మనం ఒక అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, సమ్ అనేది మనకి డైరెక్ట్ మెథడ్ తీసుకున్నాం కదా. సమ్ అనే ఒక మెథడ్ తీసుకున్నాం కాబట్టి అది లిస్ట్లో ఉంటేనే ఆటోమేటిక్గా
సమ్ అవుతాయి. అందుకని అది లిస్ట్లోకే కన్వర్ట్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆర్మ్స్ట్రాంగ్ని చూద్దాం. ఇక్కడ కాలం పెట్టాలి కదా, సారీ, కాలం పెట్టేసి ఆర్మ్స్ట్రాంగ్లోకి అపెండ్ చేసుకుందాం అన్నమాట. ఒకవేళ ఐ అనేది ఈక్వల్ టు సేమ్ నెంబర్ అయింది అంటే అపెండ్ ఆఫ్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అన్న. ఆర్మ్స్ట్రాంగ్ అనేది మనకు ఎంటీ లిస్ట్ తీసుకున్నాం కదా, ఆర్మ్స్ట్రాంగ్ డాట్ అపెండ్ ఆఫ్ ఐ అన్న. అప్పుడు ఏం జరిగిద్ది, డైరెక్ట్గా అపెండ్ అయిపోద్ది అనమాట ఐకి. ఇప్పుడు డైరెక్ట్గా ప్రింట్ చేసేస్తాం. ఇఫ్ ఆర్మ్స్ట్రాంగ్ ఈక్వల్ టు ప్రింట్ ఆఫ్ ఆర్మ్స్ట్రాంగ్ ఒకవేళ మనకి ఇంకో కొన్ని కండిషన్స్లో ఏమి ఇస్తాడంటే, ఒకవేళ సమ్ రేంజ్ ఇచ్చాడు, మనం ఏం తీసుకుందామంటే 150 నుంచి 200 వరకు రేంజ్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక రేంజ్ ఏదైనా తీసుకుందాం. ఏం తీసుకుందాం, 155 నుంచి కానీ, ఫర్ ఎగ్జాంపుల్ 150 నుంచి 200 లోపు అంటే మనకి 153 అనేది వస్తుంది. చూద్దాం, ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం, రన్ కోడ్ చెట్ కొట్టి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి 153 వచ్చిందా. అది 153 అనేది దేనిలో వచ్చింది, మనకి లిస్ట్లో వచ్చింది. మనకు దేనిలో కావాలి, యాజ్ ఏ నెంబర్గా కావాలి. ఆ లిస్ట్లోది మనకు నెంబర్గా కావాలంటే ఏం లేదు, స్టార్టింగ్ ఒక స్టార్ పెట్టుకుంటే ఆ లిస్ట్లోది అనేది మనకి డైరెక్ట్గా ఇంటీజర్లోకి కన్వర్ట్ అయిపోద్ది. చూడండి ఒకసారి, చూడు 153 అయిపోయిందా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక రేంజ్ తీసుకుందాం. ఇంకొక రేంజ్ తీసుకుంటే మనం ఈ రేంజ్లో మనకి ఏంటంటే 153 ఒకటే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 155 నుండి తీసుకున్నాం. 155 నుండి తీసుకుంటే ఏమైంది, నో అవుట్పుట్ అని వచ్చింది. అలా మనకి నో అవుట్పుట్ రాకుండా కొన్నిసార్లు ఏమని ఇస్తాడంటే, ఈ రేంజ్లో ఆ నెంబర్ లేకపోతే మనకి -1 కానీ ఏదైనా ప్రింట్ చేయమని చెప్తుంటాడు అనమాట. దానికి ఏం చేయాలి, ఎల్స్ కండిషన్ రాసుకోవాలి. ఎల్స్ ఆఫ్ -1 అనేది ప్రింట్ అవ్వాలనేసి రన్ కూడా కొట్టి చూద్దాం. చూడండి -1 ప్రింట్ అయింది. ఒకవేళ ఇచ్చిన రేంజ్ మనకి ఆ నెంబర్లో లేకపోతే -1 ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఆ రేంజ్లో మనకి ఏమైనా ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్స్ ఉంటే ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అనేది ప్రింట్ అవుతుంది. అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్, మీకు అర్థమయ్యే ఉంటుందని ఆశిస్తున్నాను. ఈరోజు కాన్సెప్ట్ ఇది. థ్యాంక్ యూ.